ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా కతిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. చిన్నపిల్లల్లో సృజనాత్మకతను, సమయస్ఫూర్తిని పెంచేలా, వారిని నవ్వించేలా, ఆలోచన శక్తిని పెంపొందించేలా కథలు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ మధ్యకాలంలో పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి నచ్చేటట్టు, అర్థమయ్యేట్టు ఇంట్లో పెద్దవాళ్ళతో కథలు చెప్పించడం చాలా వరకు అందుబాటులో ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరి పనులలో వారు బిజీ ఉంటున్నారు. కథలు చెప్పే అవకాశము, సమయము ఉండలేకపోవచ్చు. మరి అలా పిల్లల కోసం ప్రత్యేకంగా కథల్ని వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మరి ఇయాల్టి కథిందాంలో విందాం నాదర్గుల్ కథల సంపుటి నుండి సాంబడి ఆస్తులు కథ. రచన పైడిమర్రి రామకృష్ణ, చెప్తున్నది ఈ వరలక్ష్మి. నాదర్గుల్ జమీందారు నారాయణ దత్తు. అతనికి బాగా ఆస్తులతో పాటు నాదర్గుల్ ప్రధాన కూడలిలో బియ్యం మిల్లు కూడా ఉంది. ఒకరోజు తన నౌకర్ను గుర్రంగూడ గ్రామానికి పంపి సాంబణ్ణి దివానానికి తీసుకురమ్మని చెప్పాడు. ఆ ఊరు కూడలిలో 2 పెద్దవాళ్ళు, కొందరు యువకులు పిచ్చాపాటి కబర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికెళ్ళి, నేను చాదర్గుల్ సంస్థానం జమీందారు నారాయణ దత్తు పంపితే ఇక్కడికొచ్చాను అన్నాడు ఆ నౌకరు. ఏం పని అని అడిగాడు ఓ పెద్ద మనిషి. ఈ గ్రామంలో సాంబడు అనే యువకుడి ఇల్లు ఎక్కడో కొంచెం చెప్తారా అని అడిగాడు ఆ నౌకరు. ఎందుకు, దివానంలో దొంగతనంగాని చేశాడా అంటూ పెద్దగా నవ్వాడు మరో పెద్ద మనిషి. జమీందారుకు ఏవో విలువైనవి ఇచ్చాడట, తిరిగి ఇవ్వడానికి తీసుకురమ్మన్నారు అన్నాడు నౌకరు. గుర్రంగూడ సాంబడి గురించేనా నువ్వు అడిగేది? మేము ఓ ముద్ద పెడితే గాని తినలేనివాడు సాంబడు. వాడి దగ్గర విలువైన సంపదలు ఏమున్నాయి జమీందారుకి ఇవ్వడానికి అని ఆశ్చర్యంగా అన్నాడు ఓ యువకుడు. అవును, కాని ఏమిచ్చాడో నాకు తెలీదు అన్నాడు నౌకరు. ఈ ఎడమ సందు చివరిలో చింత చెట్టు పక్కన పూరి గుడిసెలో ఉంటాడు అని అటువైపుగా చూపిస్తూ అన్నాడు ఓ యువకుడు. సాంబడు తెలివైన అనాథ యువకుడు, ఆర్థికంగా ఆధారం లేని కష్టజీవి. బాగా పనిచేసి ధనం సంపాదించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అతను చెప్పినట్టుగానే నౌకరు సాంబడి ఇంటి దారి కోసం వెళ్ళాడు. సాంబడి ఇంటికి చేరుకున్నాడు. సాంబడు నౌకర్ని చూసి అతన్ని లోపలికి రమ్మని పిలుస్తాడు. కూచోబెట్టి తాగడానికి నీళ్ళిస్తాడు. తర్వాత నౌకరు తను వచ్చిన విషయం చెప్తాడు. సాంబడు వెంటనే కంగారుగా, నన్ను జమీందారు గారు రమ్మన్నారా? నేనింతవరకు జమీందారును చూడనేలేదు అని అన్నాడు. నువ్వేమిచ్చావో దివానానికొస్తే తెలుస్తుంది అన్నాడు నౌకరు. చెరిగిన దుస్తులతోనే నౌకరుతో దివానానికి బయలుదేరాడు సాంబడు. దారిలో కూడలి దగ్గర అందరూ కూచొనున్నారు కదా, అక్కడ వాళ్ళు మళ్ళీ సాంబడు నౌకరుతో వెళ్తూ ఉండగా ఇలా అంటారు. ఏరా సాంబా, జమీందార్ గారికి వజ్రాలు గానిచ్చావా ఏంటి అని హేళనగా అన్నాడు ఒక వ్యక్తి. అందరూ గొల్లున నవ్వారు. దివానానికి చేరిన సాంబడు జమీందారుకు నమస్కరించి, అయ్యా, నాకు తెలిసి ఎవ్వరికి నేను అన్యాయం చేయలేదు, ఎవరి సంపదలు లాక్కోలేదు, నన్నెందుకు పిలిపించారో చెప్పండయ్యా అన్నాడు సాంబడు. భయపడకు సాంబా, నువ్వెవ్వరి సంపదలు గుంజుకోలేదు, నీ సంపదే మాకిచ్చావు అన్నాడు జమీందారు. నా దగ్గర కట్టుకోవడానికే సరైన దుస్తులు లేవు, విలువైన ఆస్తులు అంతస్తులు నాకెక్కడివి అన్నాడు. సాంబడికి కొత్త దుస్తులు తెప్పించి, సాంబా, 15 రోజుల క్రితం నువ్వు ఉద్యోగం కోసం మా బియ్యం మిల్లుకొచ్చావు. నిన్ను మిల్లు యజమాని విచారిస్తుండగా విద్యుత్ హెచ్చుతగ్గులతోని అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను నీ ప్రాణాలు ఫనంగా పెట్టి కాపాడావు. మంటలు ఆర్పడానికి మా వాళ్లకు సహకరించావు. గాయపడిన వారికి ధైర్యం చెప్పి వైద్యశాలకు వెళ్లే వరకు వారి తోడున్నావు. గుర్తుందా నీకీ సంగతి అన్నాడు జమీందారు. అవునయ్యా, గుర్తుంది, అది మీ మిల్లు అని తెలీదు అన్నాడు సాంబడు.
ఆస్తులు అంతస్తులు లేకపోయినా ఆప్యాయత, అనురాగం, అభిమానం, అభినందన, ఆత్మీయమైన గౌరవం కూడా అమూల్యమైన సంపదలే కదా. అవి నీ దగ్గర చాలా ఉన్నాయి అన్నాడు జమీందారు. అప్పటికి సాంబడికి కాస్త భయం తగ్గింది. సాంబా, నీకు మా బియ్యం మిల్లులో ఉద్యోగంతో పాటు అక్కడే ఉండటానికి, తినటానికి ఏర్పాటు చేశాను అన్నాడు జమీందారు. సాంబడికి కొత్త దుస్తులతో పాటు కడుపు నిండా కమ్మటి భోజనం పెట్టి పంపాడు నారాయణదత్తు. కొంతకాలానికి అతనే పిల్లని చూసి పెళ్లి కూడా చేశాడు. ఇప్పటి వరకు నాదర్గుల్ కథల సంపుటి నుండి సాంబడి ఆస్తులు కథ విన్నరు. రచన పైడిమర్రి రామకృష్ణ, చెప్పింది ఈ వరలక్ష్మి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.